నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలం చిరమన గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం విపిఆర్ నేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకుని ఉచిత సేవలను వినియోగించుకోవాలని నాయకులు సూచించారు. 47,000 మంది 27,000 మందికి దాదాపు గ్లాసులు ఇచ్చాం. అట్నే కోవూరులో 2వ బస్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ 10,000 మందికి ఇప్పుడు వరకు చూస్తే కూడా వాళ్ళ గ్రామాల్లో మీరందరూ కూడా చూపించుకోండి. ఎందుకంటే కళ్ళు అనేది మనకి చాలా ముఖ్యం. కళ్ళ చూపు లేదే ఇప్పుడే మంత్రివర్యులు ఒక పెద్ద అడిగాడు, ఎందుకమ్మా నీకు ఇంట్లో ఉండే నువ్వేం చేస్తావు? ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉండేదానికి గ్లాసులు ఎందుకమ్మా? కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో తొలి రోజు ఈరోజు ప్రారంభించడం మనందరికీ సంతోషించాల్సిన విషయం. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం, మీకు మంచి కంటి చూపునిస్తాము అని చెప్పేటువంటి దాతృత్వం ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారు ఈనాడు తను సొంత నిధులతో